నల్లా న్యూస్ ఛానల్. షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హబీస్పేట్ డివిజన్ ప్రాజేయు సిటీ నుంచి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులకు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు కొడాలి శ్రీధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాలనీ నాయకులు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనివాస్, నాగేశ్వరరావు, శ్రీనివాస్, గాంధీ, రవికుమార్, రాంబాబు, రామేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవీందర్, రాజు, హుసేన్, యాకేష్, అభిషేక్ కుమార్, రవి, రామ్, సాయి, కౌశిక్, శ్యామ్లాల్, నగ ప్రసాద్, గుప్తా, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ప్రసాద్, సుబ్బారావు, రఘునాథ్, సుబ్బారెడ్డి, జావిద్, నవాబ్, నారాయణ, నవీన్, ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, కల్పన, ప్రభాకర్, భార్గవి, శ్రీలత, శివ తదితరులు ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, మన్నెపల్లి సాంబశివరావు, కట్ట శేఖర్ రెడ్డి, అశీల శివకుమార్, రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్రోగ్రామ్ పెట్టారు. మన రవి, రమేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళంతా కాలనీ పెద్దలు ఒక 34 మంది ఇంటికి వెళ్ళటంతో అన్న 6ంటికే బొటానికల్ గార్డెన్ పోయి నేనే మీ కాలనీకి వస్తా అని ఇక్కడికి రావడం జరిగింది. ఈ కడవ ప్రోగ్రామ్ అయిపోయినాక మనం డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే అన్న కొత్త రండి వీళ్ళతో జగవాలి ఒక్కోళ్ళు రండి. రండి మేడం, అట్లా కాదు రండి. ఎంతో అమూల్యమైన టైంలో ఇటు రావడం జరిగింది. రండి శ్రీనివాస్ గారు రండి. రవీందర్ రండి. సుబ్బారావు గారు, గిరీష్, రామకృష్ణ గారు, రాధాకృష్ణ గారు రండి. లేవండి, టైం చూడండి. రండి ముందుకు రండి. సత్యనారాయణ గారు రండి. మీరు ఏ పార్టీ శ్రీనివాస్ రెడ్డి రా. కుమార్, గుప్తా, బ్రదర్ అభినందన్ కుమార్ రా. గోపి గారు రండి. రమేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, రమేష్ రెడ్డి అవి పిలువ ఇంకోరు చెప్పాలి.
అటు పంపి రవి యూత్ ఏ లైట్ తీసుకో నువ్వు అటు ఇటుకు తిరుగుతూ ఉంటాయి కావు అటు తీస్తున్నారు కదా వాళ్ళు ఎందుకంటే అటు పోతే మళ్ళీ ఇటు రాని కావాలి రఘు గారు కాలనీ నాయుడు గారు రండి రామకృష్ణ గారు మీరు కూడా ఉండండి మొత్తం ఉండండి రవి రవితా నువ్వు రా హైయెస్ట్ మెజారిటీ కాలనీ నుంచి హైయెస్ట్ మెజారిటీ రవణ ఒకసారి ఇటు కూడా చూడు అయినాక రవణ ఇటు చూడు ఒకసారి రండి రామకృష్ణ గారు రిపెండ్ ఏం లేదన్న ఈ బిల్డింగ్ని మనం మహిళా మండలికి అప్పుడే మనం రెగ్యులరైజ్ చేసినాం బిల్డర్తో మాట్లాడేసి దాన్ని మళ్ళా ఒక కమ్యూనిటీ హాల్ లాగా రూమ్ తీసుకురావాలి చిల్డ్రన్స్ పార్క్ ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ మీరు ఇచ్చిన అమౌంట్తో దానికి మట్టి లెవెల్ చేయించామన్నా 50 రూపాయలు ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసిన కెమెరాలు వస్తున్నాయని ఆయన చెప్పారు నాయుడు గారు మిగిలిన మనం దృష్టికి ఇంకా ఏమున్నాయి రెడమ్మా ఎవరు పెన్షనర్స్ ఉన్నారన్నా మా కమ్యూనిటీ అది ఒకటి చేయించాలన్న మా ప్రతిదీనికి ఆ సత్యభారతిలో పోయిన అనుకో 2 లక్షలు అవుతుంది. మేము అంత పెట్టుకోలేము. బిల్డింగ్ని కమ్యూనిటీ హాల్గా మీటర్ కూడా మహిళా మండలి మీరు ఏం చేయండి కూడా అయిపోయిన తర్వాత మీకు దీనికోసం ఒక ఎన్ఓసి ఇచ్చేసేయండి మాకు అప్డేషన్ లేదా పార్క్ కూడా
విగ్రహంది కూడా సార్ రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్ మధ్యలో పెట్టింది అమ్మవారి విగ్రహం మధ్యలో పెట్టింది సార్ పార్క్ల మధ్యలో పెట్టింది దాన్ని తీసుకుని టెంపుల్ మధ్యలో పెడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. టెంపుల్ కమిటీ కూడా అన్న ఏం అప్లికేషన్ రేషన్ కార్డుదే కదా. ఇక్కడ గ్రూప్గా నిలబడి